నమస్కారం హరిప్రియాస్ భక్తి ఛానల్ కి స్వాగతం. మరి మనకెన్నెన్నో ధర్మ సందేహాలుంటాయి. నిత్య పూజలు చేయటంలో లేదంటే ఏదైనా ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంలో ఇప్పటికీ మనకి చాలా సందేహాలుంటాయి. ఈ నేపథ్యంలో మన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు డాక్టర్ గున్నెపూడి సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ మాసంలో వచ్చే గురు పౌర్ణమి ఇప్పుడు మీరు చెప్పారు కదా, వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. ప్రత్యేకించి ఆ గురు పౌర్ణిమ విశిష్టత తెలియజేస్తారా? మనకి గురువుల్లో కొంతమంది జ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞానం పెంచడం అంటే వ్యాసుడు అనేటువంటి పేరు మొట్టమొదటిగా చెప్పుకుంటాం. అంతకంటే ఇంకా ముందు ఎవరన్నా ఉన్నారంటే కృష్ణం వందే జగద్గురు. ప్రపంచం మొత్తానికి జగద్గురువు, ఆది గురువు ఎవరు అంటే కృష్ణుడు అని చెప్తాం. కృష్ణుడు చెప్పినటువంటి సారాంశాన్ని జనాలందరికీ అందజేయడానికి ఒక శక్తి కావాలి. అంటే ప్రపంచంలో ఏది ఉంది, ఏది లేదు, ఇదే నిజం, ఇది ధర్మం, నీ ధర్మం ఇలా పాటించాలి, ఇలా పాటించకూడదు, ఈ నియమాలు ఉన్నాయి అని చెప్పిందే కృష్ణుడు. గీత, భగవద్గీత మనిషి జీవన విధానం మొత్తం. యుద్ధం చేయాల్సి ఉంటే యుద్ధం చేయాలి, చదువుకోవాలంటే చదువుకోవాలి, ఇంట్లో పని చేయాలంటే ఇంట్లో పని చేయాలి. ఇవన్నీ అంటే మానవ ధర్మాలు కదా. ఇప్పుడు నేను పౌరోహిత్యం చేస్తుంటాను, నా ధర్మం అది. పౌరోహిత్యం చేసిన తర్వాత నేను అది చేయను, ఇది చేయను అని చెప్పడానికి లేదు. పౌరోహిత్యంలో తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు దానం తీసుకోవడం అనేది ఉంటుంది. దానం తీసుకోవడం అనేది పౌరోహిత్యంలో ఒక భాగం. తప్పనిసరిగా నేను దానం తీసుకోను అని చెప్పడానికి లేదు. తప్పనిసరిగా దానం తీసుకోవాల్సిందే. ఎవరైనా ఏదైతే మన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని మనకి బోధించినటువంటి తత్వం గీతా తత్వం. ఆ గీతను ప్రబోధించినటువంటి వాడు కృష్ణుడైతే ఆ కృష్ణతత్వాన్ని ఉనికి పుచ్చుకొని జీవన విధానాన్ని జనాలందరికీ అందజేసినటువంటి వాడే వ్యాసుడు. మనకి భారతం తీసుకోండి, ఎవరు రాశారు? వ్యాసుడే కదా. గణపతి గంటం పట్టుకొని రాస్తుంటే వ్యాసుడు చెబుతూ ఉన్నాడు. భారతంలో నిజంగా చెప్పాలి అంటే చాలామందికి చోర ప్రసంగం, జూద ప్రసంగం అని రెండు ఉంటాయి. మనకి చోర ప్రసంగం ఒకటి, జూద ప్రసంగం ఒకటి. చోర ప్రసంగం అంటే రామాయణం, సీతాదేవిని దొంగిలించుకొని తీసుకొని పోయాడు కదా. జూద ప్రసంగం అంటే ఆట, జూదం అనేది పగలు మాట్లాడుకోవాలట, వాటి గురించి చర్చించుకోవాలి. చోర ప్రసంగం గురించి రాత్రిపూట చర్చించుకోవాలట. అంటే రామాయణాన్ని రాత్రిపూట చదవండి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలానే ఏదైతే జీవన విధానం ఉందో అది భారతంలో ఉన్నది. కాబట్టి మనకి 18 పర్వాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వాల్లో మొత్తం ప్రతి ఒక్కటి కూడాను మనిషి ఎలా ఉండాలో రాసిపెట్టింది. దాంట్లో ముఖ్యంగా యుద్ధకాండ. ఈ వ్యాసుడు మనకు అందించినటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, మానవ ధర్మాన్ని మనిషి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మరణాకాలం వరకు మనిషి ఏదైతే అనుసరించాలో అది పరిపూర్ణంగా మన మనస్సుకి హత్తుకునేలాగా అందించినటువంటి వాడే వ్యాసుడు. అలాగే మన మేధస్సును కూడా, అంటే భవిష్యత్ కాలంలో జనాలు ఇలా ఉంటారు, వీళ్ళకి ఇది తప్పనిసరిగా ఒక ప్రణాళిక కావాలి అని చెప్పడానికి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలోచించి మహాభారతాన్ని మనకు అందించినటువంటి ఒక గొప్ప మహర్షి వ్యాస మహర్షి. మరి ఆయన జన్మదినాన్ని మనం పుట్టినరోజుగా చేసుకోకపోతే, గురు పౌర్ణమిగా చేసుకోకపోతే తప్పు కదా. గురువు వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం వల్ల ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా, మినిస్టర్సే తీసుకుందాం, వాళ్ళు చెడుగా నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఏమీ చదువుకునే వాళ్ళు కూడా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏంటి, వాళ్ళ మేధస్సు మాత్రమే, వాళ్ళ విద్య కాదు, అక్కడ మేధస్సు మాత్రమే. విద్య చదువుకున్నటువంటి వాళ్ళకి మేధస్సు ఉండాలని లేదు, మేధస్సు ఉన్న వాళ్ళకి విద్యతో సంబంధం లేదు. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా. ప్రపంచంలో ఏది ఉందో ఏది లేదో తెలుసుకున్న వాడికి జంధ్యంతో పని లేదు, వాడు బ్రహ్మజ్ఞానే. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడూ బ్రాహ్మడే కదా. బ్రాహ్మడు అంటున్నాము అంటే అది ఉత్తమ స్థానంలో ఉంచుతున్నాం. అది పుట్టినటువంటి కులానికో మతానికో ఒక ధర్మానికో కాదు, వాడి జ్ఞానాన్ని బట్టే మనం ఒక స్థానాన్ని ఇస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడూ బ్రాహ్మడే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని మాకు అందజేసినటువంటి వ్యాస పూర్ణిమ, వ్యాసుడు పుట్టినటువంటి వ్యాస పూర్ణిమ ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున ఆయన్ని పూజించడం, లేదా మీకు చదువు చెప్పినటువంటి గురువుల్ని పూజించడం చాలా విశేషం. మాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు అందరూ అంటే వేద విద్యలు చదువుకోవాల్సిన అవసరం లేదనుకోండి, చదువుకున్న వాళ్ళం మేము ఆ గురువు గారికి లేదా మాకు ఈ జ్యోతిష్య భాగం నేర్పించినటువంటి గురువు గారికి మేము వెళ్ళి పూజ చేసుకొని ఆయనకి పాద పూజ చేసుకొని ఏదో మాకు చేతనైన వస్త్రాలు దక్షిణ సమర్పించుకొని వస్తాం. అక్కడేంటి
గురువుగారి ఆనందం కలగడం వల్ల ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఇంకా ఉంటూనే ఉంటుంది. విద్య అనేది అనంతం కదా, ఎంత నేర్చుకున్నా చదువుకుంటూనే ఉంటాం. అందులో ఈ వేద విద్యలో ఇంకా అనంతం. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని యుగాలైనా చదువుకుంటూ ఉన్నా ఇంకా చదువుకుంటూనే ఉండొచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను. దీనికి కూడాను ఇట్లానే ఒక మహర్షి ఒక బ్రహ్మగారి గురించి తపస్సు చేశారట. బ్రహ్మ తపస్సు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం ఏం కావాలి కోరుకో అన్నట. నాకు ఒక 20 జన్మలు కావాలి, నేను వేదం మొత్తం చదువుకోవాలనుకుంటున్నాట. 20 కాదు 40 జన్మలు ఇస్తున్నాను, తీసుకో చదువుకో అన్నట. 40 జన్మలు పూర్తయింది, ఇంకా వేదం పూర్తి కాల. మరలా తపస్సు చేశాడు, మరలా బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి, నాకు ఇంకా చదువుకోవాల్సింది ఇంకో 10 జన్మలు కావాలన్నాడు. 10 కాదు 20 ఇస్తున్నా తీసుకో అన్నాడు. 20 జన్మలు, 40 జన్మలు, 60 జన్మలు పూర్తయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇంకా మన కలియుగంలో జన్మ అంటే 120 సంవత్సరాలు మనం అనుకుంటున్నాం, కానీ పూర్వయుగాల్లో కొన్ని వందల లక్షల సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. యుగం అంటేనే కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉంటారు ఒక జన్మ అంటే. కాబట్టి ఈ 60 జన్మలు పూర్తయినాయి, వేదం పూర్తి కాలేదు. ఇంకా మళ్ళీ తపస్సు చేశాడు, ఇంకొక 5 జన్మలు కావాలి అన్నాడు. 5 కాదు 10 ఇస్తున్నా తీసుకో అన్నాడు. 10 ఒక 60, 70 జన్మలు పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. లాస్ట్కి వచ్చేసాను, ఇంకొక 2 జన్మలు ఇవ్వమన్నాడు. 2 కాదు 4 ఇస్తున్నా అని తీసుకో అన్నాడు. 4 జన్మలు అయిపోయినాయి, 74 జన్మలు అయిపోయినాయి, ఇంకా వేదం పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు చేశాడు. లాస్ట్ ఇంకొక బుక్కే ఉంది, అది ఒకటి అయిపోతే నాకు అయిపోతుందని చెప్పాడు. 1 జన్మ కావాలి అన్నాడు. 1 కాదు 2 జన్మలు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. 2 జన్మలు పూర్తయిపోయాయి. అప్పటికి 76 జన్మలు పూర్తయిపోయినాయి. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఆయన చదువుతూనే ఉన్నాడు. విసుగు పుట్టేసింది. అసలు ఎన్ని జన్మలు కోరుకోవాలో, వేదం ఎంత ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి ఎన్ని జన్మలు కావాలో తెలుసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మ గురించి ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు చేశాడు, ప్రత్యక్షం అయ్యాడు బ్రహ్మ. అసలు నాకు వేదం అంటే ఎంత ఉందో చూపించు ఒకసారి, దాన్ని బట్టి నాకు ఎన్ని జన్మలు కావాలో నేను కోరుకుంటాను అని అన్నాడు. మేరు పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఈయన్ని, మహర్షిని. ఇది వేదం అంటే అన్నాడు. ఆయన చూసి, ఓ ఇన్ని జన్మలు చదివాను కదా, నాకు బాగా వచ్చి ఉంటుంది దీంట్లో, సరే నాకంటే కూడా ముందు బ్రహ్మకి ఎంత వచ్చిందో కనుక్కుందాం ఒకసారి అని చెప్పి, స్వామి ఈ మేరు పర్వతంలో మీకు ఏమాత్రం విద్య వచ్చు అని చెప్పి అహంకారపూరితంగా అడిగాడు ఆయన. ఆయనకంటే ఎక్కువ జన్మలు ఈయన చదువుకున్నాడు కదా. అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి ఇలా ఈ 2 వేళ్లతో తీసి, ఇది నాకు వచ్చింది అన్నట్టు. అదేంటి స్వామి మీకు అంతే వచ్చా, నేను చాలా చదువుకున్నాను అన్నట్టు. మరి నీకు వచ్చింది ఎంతో నేను చూపించనా అన్నట్టు. అంటే సరే చూపించండి స్వామి అని. వీడు ఏమనుకుంటాడు, ఇంత చూపిస్తాడు అనుకుంటాడు కదా. ఈ గోరుతో ఇట్లా మట్టి తీసి, ఇది నువ్వు చదువుకుందని చెప్పాడు. స్వామి ఇంకా నాకు వేదం పూర్తి చేయడం అనేది ఈ జన్మ అంటే ఈ ఎప్పటికీ అలవి కాని పని, నాకు తెలుసు అని చెప్పి తెలుసుకొని బ్రహ్మదేవుడికి అహంకారం తగ్గించుకొని బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. అంటే శాస్త్రం అనేది అంత గొప్పది, అనంతమైనటువంటిది. అలాగే ఇంగ్లీష్ చదువులు కూడా చదువుకుంటున్నా ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. పీజీలు, ఇంకా మాస్టర్స్, అవి ఇవి ఇంకా చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కువగా చదువుకొని కొంతమంది పిచ్చి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అధికంగా ఏది కూడా అతి సర్వత్ర వర్జీయత అంటాం. అతిగా తెలుసుకోవడం, అతిగా నిద్రపోవడం, అతిగా ఆకలిగా ఉండడం, అతిగా తినడం, అతిగా మాట్లాడటం, అన్నీ కూడాను అతి సర్వత్ర వర్జీయత. దేంట్లో కూడా అన్నింటిలో కూడా అతి అనేటువంటి మాటని తీసుకుని పక్కన పెట్టమని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి అంత అతిగా చదువుకున్నా కూడాను మనకు చేయాల్సిన ఉద్యోగం మానేసి కేవలం దాని మీదనే ఉంటుంది, జీవనం గడవడం కష్టం అవుతుంది. ఇలాంటి అంటే భవిష్యత్తు తరాలకి ఇప్పుడు మనకున్నటువంటి ఈ యుగధర్మంతో పాటు ఈ యుగానికే కాకుండా భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు యుగాలకి కావలసినటువంటి జ్ఞాన సంపదనిచ్చినటువంటి వాడు వ్యాసుడు. కాబట్టి వ్యాస పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీకు చదువు చెప్పి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుల్ని మాత్రం తప్పనిసరిగా పూజించండి. వారికి పాద పూజ చేయండి. వాళ్ళు కాళ్ళు కడుక్కొని నెత్తిని నీళ్లు చల్లుకున్నా తప్పులేదు. కనీసం మీకు తెలిసిన ఒక సంఘం ఉంది, ఒక వ్యాసుడు ఫోటో పెట్టండి, ఆయనకి పూజ చేయండి. తద్వారా ఓ 10 మంది గురువులకి గౌరవించండి, చక్కగా సన్మానం చేయండి. వాళ్ళకి మీకు తోచిన విధంగా వాళ్ళకి ఏదైనా దక్షిణ సమర్పించుకోండి. గురుగ్రహ అనుగ్రహం, అలానే గురుదేవుల అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా మనం చదువుకునేటువంటి చదువు, మనకు ఉండేటువంటి విద్య, వాళ్ళు ప్రసాదించినటువంటి విద్య, మేధస్సు, జ్ఞానం ఏదైతే ఉందో ఇంకాస్త ప్రకాశించబడుతుంది. అంతే కదా. గురువు ఇప్పుడు మనకు చదువు చెప్పాడు, ఆయనకి ఏదో ద్రోహం చేస్తే ఏమవుతుంది, ఆయన మర్చిపోతే ఏమైనా ఉంటుందా? మనకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోయి ఇవాళ రోజున వృద్ధాశ్రమాలు ఎలా చేరుస్తున్నారో, గురువుని మర్చిపోయినా కూడా అదే పరిస్థితి. ఆయన వల్ల వచ్చినటువంటి జ్ఞానానికి ఎక్కడా కూడా ఉపయోగం లేదు, అది ప్రకాశించబడదు. ఎప్పుడైతే గురుదేవుడి అనుగ్రహం కలుగుతుందో పరిపూర్ణంగా నీ విద్య ప్రకాశింపబడుతుంది.
కాబట్టి వ్యాస పౌర్ణమి రోజున గురువుని చక్కగా గౌరవించండి, పూజించండి. మీకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే సహాయం కూడా చేయండి. చక్కగా మంచి ఇది ఉంటుంది. దీంట్లో అంటే ఇంకొక ఇది చెప్పాలి అంటే గురువుల అనుగ్రహం, మనకు చదువు చెప్పేటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు టీచర్ పాఠం చెప్తూ ఉంది. పాఠం చెప్తూ ఉంటే ఒక పిల్లవాడు వచ్చాడు, లోపలికి రావచ్చా అని అడిగాడు. వెళ్ళాడు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వీడు మాత్రం కొత్త బట్టలు వేసుకొని ఉన్నాడు. ఏంట్రా ఇవాళ స్పెషల్ ఏంట్రా అంటే, నా పుట్టినరోజు టీచర్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఏం కొని పెట్టారు అంటే, మంచి కాస్ట్లీ వాచ్ చూపించాడు. ఇదిగో ఈ వాచ్ కొని పెట్టారు అని చెప్పిన తర్వాత సరే కూర్చో మంచిది అని చెప్పి అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు చేశాడు. కూర్చున్నాడు. క్లాస్ జరుగుతుంది. మధ్యలో లేచి వచ్చి, టీచర్ ఇందాక నేను చూపించిన వాచ్ నాది పోయింది, ఎక్కడో ఈ క్లాసులో ఉన్న వాళ్ళే దొంగతనం చేశారు, దయచేసి క్లాసులోనే అందరూ ఉన్నారు కాబట్టి ఆ వాచ్ నాది నాకు ఇప్పించండి అని చెప్పాడు. టీచర్ గారు గట్టిగా బెత్తంతో టేబుల్ మీద కొట్టేసి, అందరు కళ్ళు మూసుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి వెతుకుతాను, వీడు వాచ్ పోయిందిట అని చెప్పింది. అందరి దగ్గరికి వెళ్ళింది. ఒక బ్యాగ్లో వాచ్ దొరికింది. తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని చైర్లో కూర్చొని టేబుల్ మీద పెట్టింది. పిల్లవాడిని పిలిచి ఇచ్చింది. ఇదిగోరా నీ వాచ్ తీసుకో అని. ఎవరు తీశారో చెప్తారా మేడం అని అడిగాడు. ఎవరు తీస్తే నీకెందుకురా, నీ వాచ్ నీకు వచ్చింది కదా, ఇక మీద జాగ్రత్తగా ఉండి ఇట్లాంటి ఖరీదైనటువంటి వస్తువులు స్కూల్కి తీసుకురాకుండా ఎవరు అని చెప్పింది. అయిపోయింది. అలా కొంతకాలం జరిగింది. ఒక ఫంక్షన్ జరుగుతుంది. కొంతమంది పోలీసులు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వస్తూ ఉంటే, పోలీసులు కొంతమంది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కదా, వస్తూ ఉంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ లోపలికి వస్తూ ఉన్నాడు. ఈ టీచర్ గారు కనబడింది. వెంటనే కాళ్ళకి నమస్కారం చేశాడు ఐపీఎస్ ఆఫీసర్. నమస్కారం చేసిన తర్వాత, టీచర్ గుర్తుపట్టారా అంటే, ఎవరు నాన్న అంటే, నాకు గుర్తులేదు, ఎవరు నాన్న? నేను టీచర్ రాజేష్ని అంటే, బాగున్నావు నాన్న, ఎలా ఉన్నావు, ఏంటి, గొప్ప స్థాయిలో ఉన్నావు, మంచిది నాన్న అని చెప్పి సంతోషంగా చెబుతూ ఉంది. ఈ స్టూడెంట్ చెప్తున్నాడు ఏమని అంటే, టీచర్ ఆ రోజు మీరు జరిగింది నలుగురిలో చెప్పినట్టయితే నేను దొంగగా మిగిలిపోయి ఉండేవాడిని. ఇవాళ రోజున నేను దొంగల్ని పట్టుకునేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యాను నేను. ఇదంతా మీ చలవే. మీరు ఆ రోజు నేను వాచి తీసిన సంగతి ఎవరికి చెప్పలేదు, మీకు నిజంగా నమస్కరించాలి అని చెప్పి బాధపడుతూ ఆవిడకి నమస్కరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆవిడ చెబుతుందన్నమాట, నేను అవునా నువ్వే దొంగతనం చేశావా అని అంటుంది. అదేంటి టీచర్, మీరే కదా నా బ్యాగ్లోంచి తీశారు. మీకు తెలియని విషయం ఏంటంటే, అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకొనే మీ బ్యాగులన్నీ వెతికారా, ఎవరు తీశారో నాకు తెలియదు, నువ్వు చెప్పేంతవరకు ఇంతవరకు. కాబట్టి అంటే టీచర్కి అందరూ సమానమే, ఒక గురువుకి విద్యార్థులు అందరూ సమానమని చెప్పడానికి ఈ భావన. ఆవిడ ఏంటి ఎవరు తీశారో ఆవిడకి తెలిస్తే వాళ్ళని అప్పటి నుంచి చిన్న చూపు చూస్తుందేమో అనేటువంటి ఒక భావనతో ఆవిడ కూడా కళ్ళు మూసుకొని బ్యాగులన్నీ వెతికారట. ఎంత గొప్ప మనస్సు ఉండాలి గురువు అంటే. మరి అలాంటి గురువుల్ని మనం గౌరవిస్తే మన విద్య ఇంకెంత ప్రకాశిస్తుంది. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మొట్టమొదటి ముగ్గురులో ఆచార్యుడు కూడా ఉన్నాడు. తల్లి తండ్రితో పాటు గురువు ప్రధానం. కాబట్టి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమికి, ఆషాఢ శుద్ధ పౌర్ణమికి తప్పనిసరిగా గురువుల్ని గౌరవించండి, వారి ఆశీర్వచనం తీసుకోండి, తప్పనిసరిగా మీ విద్య ప్రకాశిస్తుంది. ధన్యవాదాలు గురుగారు, మా సందేహాలు చాలా చక్కగా మాకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.